ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో కూడి ఉన్న మీకును నా నిండు వందనాలు. వేకువ జామున ఇలా కూడుట దేవుడి చిత్తం, దేవుడి ఇష్టం. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం అందరం కూడా వినియోగించుకున్నాం. చాలా సంతోషం. మనం ప్రార్థన చేసినప్పుడు అన్యుల్లాగా ఉండొద్దు అని బైబిల్ చెప్తుంది. అంటే ఏదో ప్రత్యేకంగా కనబడకూడదు ప్రార్థన చేసినప్పుడు అని. వారు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారు ఒక రకమైన తయారవుతూ ఉంటారు. మనమైతే సింపుల్గా వస్తూ ఉంటాం మందిరానికి. బైబిల్ ఎందుకు అలాగంటదంటే అసలు మనం ప్రార్థన చేసాము, ఉపవాసం ఉన్నాము అనే సంగతి తెలియకుండానే భక్తి చేయాలంటాడు. అన్యులైతే ఈరోజు ఉపవాసం అంటే 4 అరటిపళ్ళు తినేసి ఉన్నాను అంటారు. అంటే అరటిపళ్ళు తినడం కూడా ఉపవాసం పోగొట్టుకున్నట్టే మన ఆధ్యాత్మిక జీవితం ప్రకారం. బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-8 వచనాలు కానీ మీరు చదువుతున్నప్పుడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మన వినబడినని వారు తలంచుకొనిచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. తండ్రి అడగక మునిపే మీకు ఒక్కరగా ఉన్నవారు ఆయనకి తెలియను అని రాస్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, మన తండ్రికి మన అక్కరేమిటో ముందుగానే తెలుసు. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరిను మెప్పించటానికి చేయకూడదు, ఎవరో వినాలని చేయకూడదు, తండ్రి వినాలని చేయాలి. ఆ మధ్య చెప్పాను, అన్నా లాంటి ప్రార్థన. అన్నాట మనసులోనే ప్రార్థన చేసిందట. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఈరోజు మన ప్రార్థనా జీవితము కూడా అన్యుల్లాగా అడావిడిగా ఉండకూడదు. అన్యుల్లాగా మనం తయారవ్వకూడదు. అన్యుల్లాగా మన భాష ఉండకూడదు. అన్యుల్లాగా మన మాట ఉండకూడదు. మనము ఆయన లాగా మనం ఉండాలి. ఆయనలాగే మనం జీవించాలి. ఆయన చెప్పినట్టుగా చేయాలి. బైబిల్ అంటది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఇలా మాట్లాడుతూ ఉన్నది, దేనిని గూర్చి మీరు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అంటే ప్రార్థన ఎలా చేయాలని రాసిందంటే, మీరు దేని గురించి చింతించొద్దు, బాధపడద్దు, కానీ ప్రతి విషయము ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలు ఏముండాలి? విజ్ఞాపన ఉండాలి. ఆ ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. ఆ ప్రార్థనలో విన్నపం ఉండాలి. ఇలాగో మనం ప్రార్థన చేయాలట. అంటే దేని గురించి చింతించొద్దు అంటూ మీరు ఇలా ప్రార్థన చేయాలి. విజ్ఞాపన, బ్రతిమలాడటం. ప్రార్థన ఎలా చేయాలి? బ్రతిమలాడటం. రెండోది కృతజ్ఞత. ఎంతవరకు దేవుడు ఏం పని చేసినాడు మన జీవితంలో దానికి కృతజ్ఞత కలిగి ఉండటం. మూడోది విన్నపము రాయటం. విన్నపం, ఇది చేయి ప్రభు అని ఇవ్వటం. అంటే ఈ 3 కూడా ఈ ప్రార్థనలో ఉండాలి. దాని ద్వారా మనము ముందున్న జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. అన్యుల్లాగా మనము ఉండకూడదు అని మనం గ్రహించాలి. ఈ రోజు నుంచి మన ప్రార్థన మన మనసులో నుండి దేవుడికి విజ్ఞాపన చేస్తూ, కృతజ్ఞత చెప్తూ, విన్నపిస్తూ తెలియచేద్దాం. అలా తెలియజేస్తే మన జీవితాలు సక్రమంగాను, మర్యాదగాను, ఆహ్లాదకరముగాను, ఆనందకరముగాను, దేవుడికి ఇష్టముగాను మారుతాయి. ఇట్టి కృప మనకు దొరుకునుగాక. ఆమేన్.